10th క్లాస్ పాస్ అయిన పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో పాలిటెక్నిక్ కోసం కోచింగ్ ఇప్పిస్తా ఉన్నాం. రామకృష్ణ మిషన్, వందే మాతరం ఫౌండేషన్ తోటి మహబూబ్ నగర్ ఫస్ట్ అన్నీ కలిపి సంయుక్తంగా ఈ పిల్లలకు కోచింగ్ ఇప్పించడం జరుగుతూ ఉంది. గత సంవత్సరంలో కూడా దాదాపుగా 120 మందికి మనము పాలిటెక్నిక్ కోచింగ్ ఇప్పించాం. ఇదే ప్రెమిసెస్లో 50 మంది దాకా సీట్లు రావడం జరిగింది. వివిధ పాలిటెక్నిక్ కాలేజీలలో మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఈసారి కూడా మనము ఈ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న మన పిల్లలందరికీ కూడా ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇస్తూ వాళ్ళకు మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పిల్లలు పొద్దున్న 9 గంటలకు వస్తారు, సాయంత్రం 4-5 దాకా ఇక్కడ కోచింగ్ తీసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఇంట్లో టిఫిన్ కట్టించే వ్యవస్థ ఉందో లేదో, చాలామంది టిఫిన్ తీసుకురాకుండా వస్తున్న సందర్భం మేము గత సంవత్సరం చూసినాం. కాబట్టి అప్పుడు వాళ్ళకు లంచ్ ఏర్పాటు చేయించినాం ఆ నెల రోజులు. ఇప్పుడు కూడా ఇక్కడ లంచ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పిల్లలు మధ్యాహ్నం చక్కగా భోంచేసి మళ్ళీ ఒక 2 గంటలు క్లాసెస్ అటెండ్ చేయాలన్న ఉద్దేశంతో వారికి మంచి భోజనం ఏర్పాటు ఇక్కడ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు మహబూబ్ నగర్లో ఒక విద్యా విప్లవం జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్ హబ్గా మనం మార్చుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి ఇక్కడ 3 ఇంజనీరింగ్ కాలేజీలను మనం తెచ్చుకున్నాం. అలాగే లా కాలేజీలను తెచ్చుకున్నాం. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలకు, డిగ్రీ కాలేజీలకు వసతులన్నీ పెంచుకుంటా ఉన్నాం. అక్కడ పిల్లలకు మంచి వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. లెక్చరర్స్ కూడా చాలా మోటివేషన్ చేస్తూ ఉన్నారు పిల్లల్ని. అద్భుతమైన రిజల్ట్స్ మన మహబూబ్ నగర్ పిల్లల ద్వారా మనం వస్తూ ఉంది. ఈరోజు గర్వించదగ్గ విషయం ఏంది అంటే, మన గర్ల్స్ జూనియర్ కాలేజీలో చదువుతున్న అమ్మాయికే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మొత్తం కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. ఇది నిజంగా అభినందనీయం. ఆ లెక్చరర్స్కి, ప్రిన్సిపల్ గారికి కూడా అభినందనలు తెలుపుతా ఉన్నా. ఇక్కడ పిల్లలకు టాలెంట్ ఉంది. వజ్రాల్ లాంటి పిల్లలు మన మహబూబ్ నగర్ పిల్లలు. వాళ్ళ మీద గతంలో ఎవరు కూడా దృష్టి పెట్టలే. రాజకీయ నాయకులు అంటే రాజకీయం చేయాలి, విమర్శ చేయాలి, అవతల వాళ్ళని విమర్శ చేయాలి, ఇదే పని నడిచింది. కానీ భావి భారత పౌరులను తయారు చేయడానికి కనీసం రోజుకో 10 నిమిషాలు కూడా ఎవరు శ్రద్ధ చూపలేదు. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ మూడింటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉన్నాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి వారు ప్రత్యేకమైన శ్రద్ధ పెడతా ఉన్నారు. మేధావులతోటి కమిటీలు వేస్తూ ఉన్నారు. ఎట్లా తెలంగాణ విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి దేశంలోకెల్లా నెంబర్ 1 స్థానంలో మన పిల్లల్ని ఎట్లా తీసుకెళ్లాలని నిరంతరం ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎన్నో కొత్త పథకాలకు వారు శ్రీకారం చుట్టారు. రాగానే డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, అలాగే మెనూ మార్చడం, మెనూకు బడ్జెట్ను పెంచడం, అలాగే ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేయడం. ఐటీఐలు ఇంతకుముందు ఎవరు పట్టించుకునేటోళ్ళు కాదు, కానీ ఇప్పుడు 2300 కోట్ల రూపాయలతోటి ప్రతి నియోజకవర్గంలో ఒక ఐటీఐని ఏర్పాటు చేస్తే అది బ్రహ్మాండంగా టాటా ప్రాజెక్ట్స్ వల్ల సహకారంతో నడుస్తూ ఉంది. అత్యాధునికమైన పరికరాలు అక్కడికి తెప్పించిండ్రు. మనకు కార్పొరేట్ కాలేజీలో ఉండే పరికరాలు మన పేద పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఫస్ట్ బ్యాచ్ నడుస్తూ ఉంది. IIITని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ నడుస్తూ ఉంది 1 సంవత్సరం. అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ యూనివర్సిటీలో మొదలైంది, ఫస్ట్ బ్యాచ్ నడుస్తూ ఉంది. ఇట్లా అనేక రకాలుగా మహబూబ్ నగర్ జిల్లాను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా చేస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తూ ఉంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కడికి పంపిస్తాంలే, ఏమొద్దు, చదివిన కాడికి చాలు అన్న ఆలోచన నుంచి ఈరోజు మా పిల్లగాడికి టాలెంట్ ఉంది, నైపుణ్యం ఉంది, ఖచ్చితంగా వాళ్ళకి ఎంత చదువుతా అంటే అంత చదివిపిస్తా అని చెప్పి తల్లిదండ్రులు ఈరోజు సిద్ధమవుతూ ఉన్నారు. అలాగే మేము కోచింగ్ క్యాంప్ పెట్టినాం జడ్చర్లలో. NMMS అని ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ది. 4 సంవత్సరాలు దాంట్లో ఉత్తీర్ణులై మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్లకు 4 సంవత్సరాలు స్కాలర్షిప్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా పిల్లల అకౌంట్లోకి. గతంలో చాలా తక్కువ వచ్చేది మన మహబూబ్ నగర్ పిల్లలకి. కానీ మేము స్క్రీనింగ్ టెస్ట్ చేసి ఒక 800 మంది విద్యార్థులతోటి స్క్రీనింగ్ టెస్ట్ చేపించి దాదాపుగా 80 మందిని సెలెక్ట్ చేసుకొని స్పెషల్ కోచింగ్ మనం ఇప్పిస్తే నెల రోజుల పాటు 60 మందికి స్కాలర్షిప్స్ వచ్చాయి. చాలా పేద పిల్లలు, పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు దాంట్లో ఉన్నారు. ఇక 4 సంవత్సరాల వరకు వారి తల్లిదండ్రులు ₹1 కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి స్కాలర్షిప్ వస్తూ ఉంది. ఈరోజు
ప్రతి స్కూల్ కూడా మా పిల్లలకు కూడా అటువంటి స్కాలర్షిప్ ఇవ్వాలి అని చెప్పి లెక్చరర్లు టీచర్లు మోటివేట్ అవుతా ఉన్నారు, పిల్లల తల్లిదండ్రులు మోటివేట్ అవుతా ఉన్నారు. పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఏ ప్రోగ్రామ్ అయినా సరే వాళ్ళు వచ్చి చాలా పెద్ద సంఖ్యలో పాల్గొంటా ఉన్నారు. IIIT కోసం కూడా మన మహబూబ్ నగర్ పిల్లలు పోయినసారి కేవలం 200 మందిలో 14 మంది ఉండే. మన జిల్లాలో ఉన్న మన మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న IIITలో మన పిల్లలే దాదాపు 30-40% ఉండాలన్న లక్ష్యంతో వాళ్ళకు కూడా దాదాపు 150 మందికి స్పెషల్ కోచింగ్ ఏర్పాటు చేసి వాళ్ళతోటి 10th ఎగ్జామ్స్ రాయించినాం. ఖచ్చితంగా దాంట్లో నుంచి చాలా మంది పిల్లలు IIITలో ప్రవేశం పొందుతారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అనేకం చేయాలన్న ఆలోచన ఉంది. దానికి మా మిత్రులు అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. విద్యానిధి ద్వారా మిగతా కార్పొరేట్ సంస్థల సహకారంతో దాదాపుగా 2 కోట్లపై చిలుకు మనం ఒక విద్యా సంవత్సరంలో మనం ఖర్చు పెట్టడం జరిగింది. మా అధికారులు కూడా విద్యాధికారులు కూడా విద్యాశాఖ అధికారులు కూడా మనసు పెట్టి పనిచేస్తూ ఉన్నారు. ఒక 10 సంవత్సరాలు ఇట్లా మనం మొత్తం తెలంగాణలో విద్య మీద అందరూ సమాజం కావచ్చు, టీచర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, లేదా కార్పొరేట్ సంస్థలు కావచ్చు, మీడియా కావచ్చు, విద్య మీద దృష్టి పెట్టి ఆ విద్య యొక్క అవసరాన్ని మన పిల్లలకు పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయగలిగితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదుగుతుంది. కాబట్టి దాంట్లో మీ అందరి సహకారం కూడా నేను కోరుతా ఉన్నాను.